ఈరోజు బీసీ కుల సంఘాల జేఏసీ కన్వీనర్ బాలగోని బాలరాజు గౌడ్ ఆధ్వర్యంలో ఈ మీడియా సమావేశం జరిగింది. ఈ మీడియా సమావేశం యొక్క ప్రధాన ఎజెండా ఏంటంటే, మేము చాలా సంవత్సరాలుగా అదేవిధంగా మొన్న ఢిల్లీలో చేసినటువంటి పోరాటానికి స్పందించి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని చెప్పి ఇలా కేంద్ర మంత్రివర్గం తీర్మానం చేసింది. అందుకు తగ్గట్టుగానే నిన్న కులగణనకు సంబంధించినటువంటి రూట్ మ్యాప్ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ షెడ్యూల్లో 2026లో కుటుంబాలను గుర్తిస్తాం, 2027 మార్చి తర్వాత మేము కులగణన ప్రారంభిస్తామని. దీనిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. 2027 అంటే ఇది 2025 సంవత్సరం, అంటే 2 సంవత్సరాల తర్వాత కులగణన మొదలు పెడుతుంటుంది. 2 సంవత్సరాల తర్వాత కులగణన మొదలు పెట్టేది ఉంటే 2025లో కులగణన చేస్తామని ఎందుకు ప్రారంభించినట్టు, ఎందుకు ప్రకటించినట్టు? అంటే రాజకీయ మైలేజ్ కోసమే తప్ప బీసీల ప్రయోజనాలు మీకు పట్టాయా? దీనిని పునఃసమీక్షించాలని చెప్పి మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కులగణన చేసేది ఉంటే ఇప్పుడు మొదలుపెట్టు. 2025 మే కాబట్టి ఈ కులగణన కోసం విధి విధానాలు రూపొందించాలి. ఈ కులగణన కోసం కేంద్రంలో ఒక కేంద్ర మంత్రులతో ఉపసంఘం ఏర్పాటు చేయాలి. దేశంలో ఉన్నటువంటి న్యాయ నిపుణులు, మేధావులు, సామాజిక ఉద్యమకారులు, బీసీ సంఘాలతోటి ఒక కమిటీ వేయాలి. ఆ తర్వాత కులగణన మొదలు పెట్టాలి. కానీ అట్లా చేయకుండా రేపో మాపో అంటే ఒక 6 నెలలు సంవత్సరం లోపే రేపు బీసీ రాష్ట్రాలైనటువంటి తమిళనాడు, బీహార్, ఉత్తరప్రదేశ్లో ఆ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఆ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయంగా లబ్ధి పొందడానికి కులగణన చేస్తామని 2 ఏళ్ల ముందే ప్రకటిస్తుంది. రేపు ఆ రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం ఓడిపోతుంది. మళ్ళీ బీసీలు ముఖ్యమంత్రి అవుతారు. అక్కడ అంటే కులగణన చేయరా? కులగణన ఆటకెక్కిస్తారా? కాబట్టి కులగణన మీద కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉండాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.